షహన్షా గారికి జయము జయము. జోధా బేగం తమ ప్రయాణాన్ని ఆమేరు నుంచి ఆగ్రాకి గల దూరంలో సగం పైగా దాటేశారు. చాలా మంచి వార్త తెచ్చావు నువ్వు. ఈ వార్త తెచ్చినందుకు ఇనాం. శుక్రియా షహన్షా. మీరు ఆగ్రాలో అడుగు పెట్టే గడియ కోసం ఎదురు చూస్తున్నాం జోధా బేగం. మీరు లేని ఒక్కొక్క క్షణం ఒక జీవితకాలంతో సమానంగా గడుస్తోంది. మిమ్మల్ని చూడాలని మేమెంత తప్పించిపోతున్నామో ఏం చెప్పమంటారు? షహన్షా తనని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఎంతో అహంకారం చూపించి వాడిని తిరిగి పంపించింది. ఇప్పుడు తనకు తనే వచ్చేస్తుంది. నిజమే చెప్పావు. ఈ విషయాలన్నీ నువ్వు అర్థం చేసుకోగలిగి ఉంటే ఆ జోధా బేగం స్థానంలో నువ్వే ఉండేదానివి. అంటే నీ ఉద్దేశం? ప్రేమ, ఆత్మగౌరవం అనేవి ఎలాంటివంటే అవి బహుశా నీకు అర్థం కాని విషయాలు. జోధా బేగం తిరిగి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మొగలాయి సామ్రాజ్యపు చరిత్రలో అదే మొదటిసారి. మొగలాయి సామ్రాజ్యపు షెహన్షా తన బేగంని తీసుకురావడానికి ఆమె పుట్టింటికి వెళ్లటం అదే తొలిసారి. అంటే ప్రత్యేకత ఉందనేగా జోధా బేగంలో. మీద కోపంతో వెళ్లిపోయిన దాని గురించి ఇంత నిరీక్షణ, బాల్యం నుంచి మీతోటే ఉంటున్న దాని గురించి నీకసలు లెక్కే లేదు. ఇది నేను సహించలేకపోతున్నాను జలాల్. మీరెక్కడేం చేస్తున్నారు జలాల్? జోధా గురించి నిరీక్షిస్తున్నా. జోధా బేగంని కలవడానికి మీరు ఎంతో తహతహలాడిపోతున్నారని నేను అర్థం చేసుకోగలను. పైగా ఈ వార్త తెలిసి నాక్కూడా ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఇలా వేచి ఉన్నంత మాత్రాన జోధా బేగం వెంటనే వచ్చేది కదా? మీరు సరిగ్గానే అన్నారు రుక్కయ్య. కానీ ఏం చేయమంటారు, మా హృదయాన్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాం. మాకు ఎవరితోనైనా మాట్లాడాలని కానీ ఎవరినైనా చూడాలని కానీ మనస్కరించడం లేదు. మాకున్న కోరికల్లా ఒకే ఒకటి, అతి తొందరగా జోధా బేగంని చూడాలన్న కోరిక. షహన్షాకి జయము జయము. జోధా బేగం ఇప్పుడు ఆగ్రాకి కొన్ని కోసల దూరంలోనే ఉన్నారు. ఇప్పటికే వారు చేతల్ ఖేడా వద్దకి చేరుకున్నారు. రేపు మధ్యాహ్నానికి ఆవిడ ఆగ్రాకి చేరుకుంటారు. సుభానల్లా, ఇంతటి శుభ సమాచారం తెచ్చినందుకు ఇదిగో ఇదే నీకు మా ఇనాం. మీరు విన్నారా రుకయ్య బేగం? ఆవిడ ఇప్పటికే చేతన పేర వద్దకు చేరుకున్నారంటే ఇక 1.5 రోజు మాత్రమే. రేపు ఉదయానికల్లా ఆవిడ మళ్ళీ ఆగ్రాకు బయలుదేరతారు. మధ్యాహ్నానికల్లా మా కళ్ళ ముందుంటారు. ఇది చాలా ఆనందకరమైన వార్త జలాల్. ఇక నాకు తమరు అనుమతినివ్వండి. వ్యవధి చాలా తక్కువ ఉంది. నేనింకా చాలా ఏర్పాట్లు చేయవలసింది. ఇక వెళ్తాను. మీరు ఈ పనులన్నీ చేస్తుండడం మాకు చాలా ఆనందంగా ఉంది రుకయ్య. శుక్రియా. నా ఆనందం వేరు, మీ ఆనందం వేరు కాదు జలాల్. నీకు దూరం కాకుండా ఉండాలంటే నాకు ఇష్టం లేకపోయినా జోధా బేగంకి చేరువు కాక తప్పదు. బయలుదేరతాను. ఖుదాఫీస్. ఇదిగో ఇలా రండి. మీ అందరూ శ్రద్ధగా గుర్తుంచుకోండి. అలంకరణలన్నీ సక్రమంగా జరగాలి. కాంతివంతం కాని ఒక్క స్థలం కూడా ఈ మహల్లో కనిపించకూడదు. ఇక నువ్వు, నీకు రాజపుత్రుల పద్ధతులు బాగా తెలుసు కదూ? షెహన్షా గారు జోధా బేగంకి స్వాగతం రాజపుత్రుల తరహాలో ఉండాలన్నారు. ఎలాంటి లోపం రాకుండా అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళి పని చూసుకోండి. ఇక నువ్వు వంటశాలకు చెందిందానివి కదూ? వంటగదిలో జోధా బేగంకి ఇష్టమైన వంటకాలే ఉండేలా చూసుకో. కావాలంటే మోతీబాయిని కూడా సహాయం అడగొచ్చు. ఇక వెళ్ళండి. ఆదాబ్ విశిష్ట బేగం. ఆదాబ్. మీ ఆరోగ్యం ఎలా ఉంది మహామంగా? నా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది రుకయ్య బేగం. కానీ చూస్తుంటే మీ ఆరోగ్యమే బాగున్నట్టుగా లేదనిపిస్తోంది. అనారోగ్యం ఏదో నా శత్రువులకే ఉండాలి. ఇన్షా అల్లాహ్. కానీ మీకు అంత అన్యాయం జరగడం మీ శత్రువులకు కూడా ఇష్టం ఉండదు. మీకు మీ స్థానం లేకుండా చెయ్యాలనుకున్న వ్యక్తిని ఆహ్వానించటానికి పాపం ఏర్పాట్లు చేస్తున్నట్టున్నారు మీరు.
మహామంగా, ఇంతకు ముందు కూడా నేను మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, జలాల్ని నా నుంచి ఎవ్వరూ ఎన్నటికీ వేరు చేయలేరని. ఆ జోదా బేగం వచ్చినా రాకపోయినా అది నా హోదాకి ఎలాంటి నష్టం కలిగించబోదు. ఇక ఇలా ఏర్పాట్లు చేయడం గురించి అంటారా? ఇదంతా నేను జలాల్ సంతోషం కోసం చేస్తున్నాను. ఎందుకంటే జోదా బేగంని అలక్ష్యం చేసి మీరు చేసిన తప్పే నేను కూడా చేయకూడదని ఇప్పుడు నేను గ్రహించాను. నేను గనక జలాలకి చేరువుగా ఉండాలంటే ఆ జోదా బేగంకి కూడా చేరువుగా ఉండక తప్పదు. అలా జలాలకి చేరువుగా ఉంటూనే నేను జోదా బేగంని వారికి దూరం చేయడానికి మార్గం కనుక్కుంటాను. ఇన్ని మాటలు మాట్లాడడానికి బదులు రుకయ్య బేగం మీరు ఒక మాట అంటే సరిపోయేది. మీకు జోదా బేగం అంటే భయం అని చెప్పొచ్చు, అప్పుడు కూడా నాకు అర్థమయ్యేది. దీని భయం అనరు మహామంగా, దీన్ని తెలివి అంటారు. గాలివాటం చూసి సాగిపోవడమే తెలివైన పని. ఒకవేళ ఎవరైనా గాలిని ఎదిరిస్తే ఎప్పటికైనా మీలాగే ఎగిరిపోతారు. ఇక వెళ్తాను. ఖుదా ఆఫీస్. ఖుదా ఆఫీస్. వాహ్, మాన్సింగ్, ప్రణామాలు చిన్నాన్న. అత్తయ్య ఎలా ఉంది? సంతోషంగా ఉన్నారు. ప్రణామాలు అత్తయ్య. చిరంజీవ, మాన్సింగ్ నువ్వొచ్చావేంటి? నేను మీకు స్వాగతం చెప్పడానికి వచ్చాను. ఇక్కడి నుంచి ఆగ్రాకి ఇక నేనే నిన్ను తీసుకెళ్తాను. ఇవాళ రాత్రి విశ్రాంతికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. రేపు తెల్లవారుతూనే మనం ఆగ్రాకి బయలుదేరి వెళ్దాం. పదండి అత్తయ్య. నమ్మలేకపోతున్నాను హుజూర్. జోదా బేగం వస్తున్నందుకు జరుగుతున్న ఏర్పాట్లు చూస్తే ఏదో ఈద్ వచ్చినట్టుగా ఉంది. నేనంతా కళ్ళారా చూశాను, నాకు అవన్నీ తెలుసు. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళు, పని చూసుకో. వెళ్ళిక్కడి నుంచి. ఏమైంది ఆదం? నువ్వెందుకు ఆందోళన పడుతున్నావు? ఆందోళన కాకపోతే మరేమిటి? ఇంత పెద్ద ఉత్సవం గొప్ప యుద్ధాలు గెలిచినప్పుడు కూడా జరగలేదు. జలాలకి పిచ్చి పట్టినట్టుంది. పెద్ద పెద్ద అధికారులందర్నీ జోదా బేగం స్వాగతానికి నియమించాడు. నువ్వు ఎంతో శ్రమపడ్డావు, ఎన్నో అపాయాలు తెచ్చుకున్నావు, ఎన్నో పన్నాగాలు పన్నావు. కానీ చివరికి ఏం జరిగింది? జోదా బేగం మళ్ళీ ఇంకోసారి ఈ మహల్కే వచ్చేస్తుంది. దాంతో మళ్ళీ మేము తన ముందు తలలు దించుకొని సలాములు చేస్తుండాలి. ఇది మన ఓటమి అమీజాన్, ఓటమి. ఓడిపోయింది మనం కాదు, ఈ సామ్రాజ్యమే ఓడిపోయింది ఆదాం ఖాన్. మొఘలాయి సామ్రాజ్యానికి ఎలాంటి గతి పట్టనున్నదంటే నేను చూస్తున్నాను. ఏ హిందూ దేశాన్ని తన పాలన కిందకి తెచ్చుకుందో ఆ మొఘలాయి సామ్రాజ్యం ఒక హిందూ రాకుమారికి తలవంచబోతోందని స్పష్టంగా కనిపిస్తోంది. ఏ మొఘలాయి సామ్రాజ్యం రాజపుత్రులను తనకి లొంగ తీసుకుందో వారి ముందే ఇప్పుడు తలలు ఒగ్గి నిల్చుంటోంది ఆదాం ఖాన్. ఈ జలాల్ సామ్రాజ్యం ఇక హిందువుల సామ్రాజ్యంగా మారిపోనున్నది. అప్పుడు మన జాతి వాళ్ళు తమ సామ్రాజ్యంలోనే బానిసలుగా బతకాల్సొస్తోంది. నేను ప్రాణాలతో ఉండగా అలా ఎన్నటికీ జరగదా మీజాన్? కానీ నువ్వు దాన్ని ఎంత మాత్రం ఆపలేవు. నువ్వు మర్చిపోయావా? నీ కళ్ల ముందే భారమల్లు రాజుకి ఆ భగవాన్ దాస్ కి అతిపెద్ద హోదా కల్పించారు. మాన్ సింగ్ కి దర్బారులో ఒక ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగింది. సామ్రాజ్యానికి ద్రోహం చేసిన తేజోవంతిని శివానిని విడుదల చేసేశారు. వాళ్లకు కూడా ముఖ్యమైన పదవులు ఇచ్చేశారు. ఆ తరువాత ఆ తోడర్మల్ ఖజానా అధికారి వంటి అతి ముఖ్యమైన పనులు నిర్వహిస్తున్నాడు. అలా జరిగినప్పుడు ఆదాం ఖాన్ నువ్వు దేన్నైనా ఆపగలిగావా? చూస్తూ ఉండటం తప్ప. ఏం చేయదలుచుకున్నారో ఇప్పుడిక మీరే చెప్పండి. కొమ్మ నరికినంత మాత్రాన చెట్టు కూలిపోదు. చెట్టుని కూల్చాలంటే దాని కూకటి వేళ్లు పెళ్లగించాలి, సమూలంగా కూల్చాలి. మునుముందు జలాల్కి అభిమానుడు కాగల వ్యక్తులందర్నీ
జలాల నుంచి దూరం చేసేయండి. వాళ్ళని పెళ్లగించండి, వాళ్ళని నరికేయండి. మాన్ సింగ్, తోడర్ మల్లు, ఖాన్ సాబ్, జోదా బేగం వీళ్ళని అందరికంటే ముందు జలాల నుంచి వేరు చేయండి. అయితే ప్రస్తుతానికి మనకి అందరికంటే ప్రమాదస్తుడైన వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఖాన్ సాబ్. అత్తయ్య కాసేపు విశ్రాంతి తీసుకోండి. మాన్సింగ్, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకింతవరకు అర్థం కాలేదు. నేను ఆగ్రాకే వస్తున్నాను. అత్తయ్య, షెహన్షా మీ రాక సందర్భంగా గొప్ప స్వాగత ఏర్పాట్లు చేశారు. వారు మిమ్మల్ని ఆహ్వానించవలసిందిగా మమ్మల్ని ఆదేశించారు. వారు ఏర్పాట్లు చూసుకుంటున్నందువల్ల స్వయంగా బయలుదేరి రాలేకపోయారు. షహిన్షా ఎలా ఉన్నారు? మీరు వస్తున్నట్టు సమాచారం అందే వరకు వారేం బాలేరు. అయితే మీరు వస్తున్నట్టుగా వారికి తెలిసేసరికి వారి వదనంలో మళ్లీ కళాకాంతులు కనిపించాయి. అంతకు ముందైతే వారు వెలవెలబోతూ ఉండేవారు. షహన్షా గారికి జైము జైము. మాన్సింగ్ గారు రాజకోట వద్ద జోదా బేగం గారికి ఆహ్వానం తెలియజేశారు. రేపు మధ్యాహ్నానికల్లా జోదా బేగం ఆగ్రా చేరుకుంటారు. ఇదిగో ఇంద్ర, ఇదే నీకు మా ఇనాం. శుక్రియా షహన్షా. వారు గాని నాకేమైనా వర్తమానం పంపించారా? వారి కళ్ళు చూస్తే వారు ఏదో చెప్పాలనుకుంటున్నట్టుగా అనిపించింది. కానీ వారు నాకేమీ చెప్పలేదు. బహుశా వారు కేవలం మీతోనే మాట్లాడాలనుకుంటున్నారేమో. సరే గాని ఆగ్రా చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఇక ఎంతో సమయం పట్టదత్తయ్య. రేపు మధ్యాహ్నం లోపల మనం ఆగ్రాలో ఉంటాం. నేను అక్కడికి తొందరగా చేరుకోదలిచాను. నా కోపం పంతాల వల్ల నాకే నష్టం జరిగింది. అత్తయ్య గారు, సలీమా బేగం, రహీం వీళ్ళందరి మనసులకి కష్టం కలిగించాను. వాళ్ళు నన్ను ఎంతో అభిమానించేవాళ్ళు. నిజంగా మాన్సింగ్, నాకు వాళ్ళు ఎంతో జ్ఞాపకం వస్తారు. మరి షెహన్షా గారు? శుభరాత్రి. మీరు వస్తున్నట్టు సమాచారం అందే వరకు వారేం బాలేరు. అయితే మీరు వస్తున్నట్టుగా వారికి తెలిసేసరికి వారి వదనంలో మళ్లీ కళాకాంతులు కనిపించాయి. అంతకు ముందైతే వారు వెలవెలబోతూ ఉండేవారు. ఈరోజు ప్రశ్న: అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోదా భాను. ఆదాబ్ షెహన్షా. రండి సలీమా బేగం. జోదా బేగం మీకు చేరువవుతున్న కొద్దీ మీలో ప్రశాంతత పెరుగుతుందనుకున్నాను. కానీ తీరా చూస్తే అందుకు బదులు షెహన్షా గారిలో ఆరాటం కాస్త ఎక్కువవుతున్నట్టుంది. మీరు సరిగ్గా అన్నారు సలీమా బేగం. సలీమా బేగం, ఈ రాత్రి మా జీవితంలో అతి దీర్ఘకాల రాత్రిగా అనిపిస్తోంది. ఈ రాత్రి ఎప్పుడు గడుస్తుంది, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు జోదా బేగం ఆగ్రాకి నూతన కాంతులతో వస్తారా అని వేచి చూస్తున్నాం. మీరు చాలా కాలంగా వేచి ఉన్నారు షెహన్షా. ఇప్పుడు ఇంకొక్క రాత్రేగా. ఎందుకంటే రేపు ఆగ్రాలోనే కాకుండా మీ జీవితంలోనూ జోదా బేగం జీవితంలోనూ ఒక నూతన సూర్యుడు ఉదయించనున్నాడు. సలీమా బేగం, మీరెలాగో ఇక్కడి దాకా వచ్చారనక ఒకటి అడుగుతాం. మీకు ఇలాంటి విషయాలు బాగా తెలిసే ఉంటాయి. రేపు పొద్దున జోదా బేగం మాకు ఎదురుపడినప్పుడు మేము ఏం చేయాల్సి ఉంటుంది? వారితో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది షెహన్షా. ఇది మీరేనా అని. మీ పేరు వినగానే శత్రువులకు చెమటలు పట్టే ఆ షెహన్షాయేనా మీరు? అలాంటి షెహన్షా తన భార్యను కలవడానికి ముందు చెమటలు కక్కుతున్నారే. సలీమా బేగం, మేము ఇంతవరకు ఎన్నో యుద్ధాలు చేసింది నిజమే, కానీ ఇది మొట్టమొదటిసారిగా మా హృదయానికి సంబంధించింది. ఇక ఇలాంటి సందర్భాల్లో మాకు అనుభవం లేదు, ఏం చేయాలో అంతుపట్టని అమాయకులం మేము. నేను నోరు విప్పి చెప్పాల్సిన అవసరమే ఉండదు షెహన్షా. ఎందుకంటే ప్రేమకు తనదైన ఒక ప్రత్యేక భాష ఉంది. నోరు విప్పకుండానే అన్నీ అర్థం చేసుకోగలదు. మీకు తెలుసో లేదో, ప్రేమతో రెండు హృదయాలు కలిసినప్పుడు ఏమీ చెప్పకుండానే ఒకరి మాటలు మరొకరు వింటారు, అర్థం చేసుకుంటారు, గ్రహించగలుగుతారు. మీకు జోదా బేగంకి మధ్య కూడా ఇలాగే జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. శుక్రియా సలీమా బేగం, మాకు ధైర్యం చెప్పినందుకు శుక్రియా. ఇక మీరు కాస్త విశ్రాంతి తీసుకుంటే మంచిదనిపిస్తోంది నాకు.
ఇక నేను వెళ్ళొస్తాను. ఖుదాఫీజ్. షబా ఖైర్. తమరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి సలీమా బేగం, ఎందుకంటే మాకెక్కడ నిద్ర పడుతుంది. ఈ రాత్రి ఎప్పుడు ముగుస్తుందో, ఎప్పుడు తెల్లవారుతుందో, నేను ఆగ్రాకి ఎప్పుడు చేరుకుంటాను? మాన్సింగ్ని నాకు స్వాగతం పలకడానికి పంపించారు, కానీ నేను ఆగ్రాకి చేరుకునే వరకు మీకు నిద్ర పట్టదని నాకు తెలుసు. మీతో పాటే మా నిద్ర కూడా మాకు దూరం అయిపోయింది జోధా. మీరు తిరిగి వచ్చినప్పుడు అది మళ్ళీ మా దగ్గరకు వస్తుంది. మేం చేసిన తప్పులకి మీరు మమ్మల్ని మన్నించండి. మీరు చాలా ప్రాయశ్చిత్తం చేసుకున్నారు షహిన్షా. నేనే నా అహంకారం కారణంగా మీతో మాట్లాడినైనా మాట్లాడలేదు. తెల్లవారేసరికి అన్నీ చక్కబడిపోతాయి. నేను మీ చెంత ఉంటాను. మీరు మా చెంతకొచ్చినప్పుడే మాకు మనశ్శాంతి జోధా బేగం. शहंशाह जलालुद्दीन मोहम्मद, 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 जोधा बेगम, 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 शहंशाह जलालुद्दीन मोहम्मद, शहंशाह जलालुद्दीन मोहम्मद, शहंशाह जलालुद्दीन मोहम्मद, शहंशाह जलालुद्दीन मोहम्मद, शहंशाह जलालुद्दीन मोहम्मद। ఎట్టకేలకు ఆగ్రాకి ఆ చీకటి రాత్రి గడిచిపోయింది. జోధా కాంతులు ఆగ్రాకి తిరిగి వచ్చేశాయి. जोधा बेगम, 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 शहंशाह जलालुद्दीन मोहम्मद, 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 जोधा बेगम, 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 जोधा बेगम। ఈరోజు ప్రశ్న, అక్బర్ మొదటి భార్య పేరేంటి? ఏ రుకియా సుల్తానా బేగం, బి జోధా భాను. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ స్వంతం చేసుకోండి.